హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వైవి క్రియేషన్స్. నేను మీ వెంకట శివ. విజయ్ దేవరకొండ ఇప్పటికే కింగ్డమ్ మూవీ తీసి సక్సెస్ మీట్లో హాయిగా ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ కింగ్డమ్ మూవీ సూపర్ హిట్ అయింది. ఆ తర్వాత న్యూ ప్రాజెక్ట్ అంటూ ఏ తాకైతే లేదు. మైత్రి మూవీస్తో రీసెంట్గా ఒక సినిమా చేయబోతున్నట్టుగా సోషల్ మీడియాలో హల్చల్గా మారింది. మైత్రి మూవీ మేకర్స్తో విజయ్ దేవరకొండ అండ్ రష్మిక మందాన వీళ్ళిద్దరు కాంబో అయితే తెరకెక్కనుంది. షూటింగ్ ఇప్పటికే స్టార్ట్ అయినట్టుగా తెలుస్తోంది. ఈ మూవీకి డైరెక్టర్ కూడా ఫిక్స్ అయ్యారు. ఈ మూవీ డైరెక్టర్గా రాహుల్ సంకృత్యన్గా తెలుస్తుంది. రాహుల్ సంకృత్యన్ అనగానే ముందుగా గుర్తొచ్చే మూవీ శ్యామ్ సింగరాయ్. ఈ శ్యామ్ సింగరాయ్ని ఒక హిస్టారికల్గా చేసి ఎంత పెద్ద హిట్ కొట్టాడో అందరికీ తెలిసిందే. అలాంటిది ఇప్పుడు విజయ్ దేవరకొండతో చేయబోతున్నాడు. ఈ మూవీ ఇప్పటికే స్టార్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. హైదరాబాద్లో రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ జరుగుతున్నట్టుగా సోషల్ మీడియాలో హల్చల్గా మారింది. ఈ మూవీకి విలన్గా ఎవరు చేస్తున్నారు అనేది సస్పెన్స్. విజయ్ దేవరకొండ ఇప్పటికే తన మూవీస్లో కొత్త విలన్స్ని హాలీవుడ్ రేంజ్ ఉన్నటువంటి ఫేమస్ గ్రేట్ బాక్సర్ మైక్ టైసన్ని తీసుకొచ్చి యాక్ట్ చేశాడు. ఈ లైగర్ మూవీ ఎలా ఉందనేది అందరికీ తెలిసిందే. మైక్ టైసన్ యాక్ట్ చేస్తున్నాడంటే ఈ మూవీని ఓ రేంజ్లో ఎక్స్పెక్ట్ చేసి వెళ్తే, బట్ ఆ మూవీ ఇంకో రేంజ్లో ఆడింది. ఇప్పుడు ఈ కొత్తగా చేయబోతున్న మూవీలో ఆర్నాల్డ్ యాక్ట్ చేస్తున్నాడు. మమ్మీ విలన్ అయినటువంటి ఆర్నాల్డ్ ఇప్పటికే షూటింగ్ అయితే స్టార్ట్ చేస్తారు. ఆర్నాల్డ్ లాంటి పెద్ద యాక్టర్స్ని తీసుకొచ్చి యాక్ట్ చేస్తున్నారంటే ఈ మూవీ ఎలా ఉండబోతుంది అనేది చూడాలి. నాకైతే ఈ మూవీ మీద హోప్స్ అయితే పెరుగుతున్నాయి ఆర్నాల్డ్ అనగానే. మరి ఈ మూవీ మరో లైగర్లా మారుతుందా లేదా సూపర్ హిట్ అవుతుందా అనేది మూవీ వచ్చాక చూడాలి. నా వీడియోస్ని చాలామంది అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. ఈ వీడియో గురించి మీకేమనిపిస్తుంది అనేది కింద కామెంట్లో చెప్పండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.